ఈరోజు మన ప్రశ్న రావణ్ మీద పెట్టినటువంటి కేసు గురించి ఇంతమంది రావటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించడం అనేది ఖచ్చితంగా ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది అని అనటానికి ఒక నిదర్శనం. ఈ రావణ్ గారి కేసు రిమాండ్ రిపోర్ట్ అది నేను చూశాను. రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత దీంట్లో అసలు అట్రాక్ట్ అయ్యే పనులు ఈ అబ్బాయి ఏం చేశాడు, ఎందుకు కేసు పెట్టారు, ఒకవేళ నిజం ఉందా అని చెప్పి, ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు కాబట్టి నేను అది చదవడం జరిగింది. దానిలో అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దానిలో వాళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్ ఎలా ఉంది అని అంటే, ఒక వ్యక్తి బాల్కనీలో నుంచుని ఉన్నాడు పైన 1వ ఫ్లోర్లో. అతని దగ్గర ఒక బకెట్ ఉంది, ఒక మగ్గు ఉంది. కింద నడిచెళ్ళే ప్రతివాడు తడిచిపోతున్నాడు. అంటే ఏమవుతుందండి? ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? నీళ్లు పోస్తున్నాడు అని మేజిస్ట్రేట్ గారు నమ్మారు. కానీ పోలీసులు చెప్పింది ఏంటంటే, ఆ రోజు విజయవాడలో వర్షం పడుతుంది, ఆ బకెట్లో నీళ్లు. ఆ అబ్బాయి వర్షం పడుతుంది, బకెట్ నిండుద్దామని బకెట్ అక్కడ పెట్టుకున్నాడు. కానీ పోలీసులు రాసింది కూడా అట్లనే ఉంది అందులో. దాన్ని మేజిస్ట్రేట్ గారు నమ్మారు దురదృష్టవశాత్తు. దానిలో వాళ్ళు రాసింది ఏమిటి, మొత్తం అంతా 10 సార్లు చదివితే యుద్ధం జరుగుతూ ఉంటుంది అని అన్నాడు. అది అయిపోద్ది మీరు ప్రింట్అవుట్ తెచ్చేసరికి. ఓకే, యుద్ధం జరుగుతూ ఉంటుంది అని అన్నాడు, యుద్ధం జరుగుతూ ఉంటుంది అని అన్నాడు అని 4 సార్లు రాశారు. ఆయన ఏ యుద్ధం గురించి మాట్లాడాడో రాయలేదు. అది కురుక్షేత్ర యుద్ధమా, లేకపోతే రావణాసురుల యుద్ధమా, మరి ఇంకేదన్నా యుద్ధమా, లేకపోతే ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న యుద్ధమా? రాత్రి టెన్నిస్లో కూడా ఒకటి హోరాహోరీగా యుద్ధం లాగా జరిగింది ఒక మ్యాచ్. అంటే కదా ఒక పెద్ద యుద్ధమే జరిగిందని. మరి ఆ యుద్ధం గురించి మాట్లాడా? యుద్ధం అన్న మాట వాడాడు అనగానే ఇదే నేరం, ఆయన ఎక్కడన్నా భారతదేశం మీద యుద్ధం జరగాలి అని ఎక్కడన్నా అన్నాడా అని చూస్తే ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో అది లేదు. పోనీ భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయాలని అని ఎక్కడన్నా అన్నాడా అంటే అది కూడా లేదు. అందరూ ఆయుధాలు పట్టాలి అప్పుడు కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అని అతను ఏమన్నా అన్నాడా? అది కూడా లేదు రిమాండ్ రిపోర్ట్లో. మరి అతను ఏ రకంగా రెచ్చగొట్టాడు అనేది మరి ఆ రిపోర్ట్ రాసిన పోలీసు వారికి అర్థం కావాలి, ఆ రిమాండ్ ఇచ్చిన మెజిస్ట్రేట్ గారికి అర్థం కావాలి తప్ప మామూలు మనుషులకి అయితే అర్థమయ్యే పరిస్థితి అందులో ఏమీ లేదు. అందులో అతను హైలైట్ చేసింది ఇదే, పదే యుద్ధం జరుగుతుంది. ఆ వీడియో అంతా నాకు అర్థమైంది ఏంటంటే, అతను హిస్టారికల్గా జరుగుతున్న దోపిడీ, శ్రమ దోపిడీ, దాని మీద జరిగిన తిరుగుబాట్ల గురించి మాట్లాడుతూ హిద్మా అనే ఒక వ్యక్తి గురించి, ఒక నాయకుడి గురించి మాట్లాడాడు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది, అంటే ఈ దోపిడీ ఉన్నంత వరకు తిరుగుబాటు జరుగుతుంది, ఇట్లా హిద్మాలు మరణిస్తారని చెప్పి అతను మాట్లాడాడు. అంతే తప్ప అందరూ హిద్మాలాగా మారాలి అని రావణ్ చెప్పలా. హిద్మా మార్గమే ఈరోజు భారతదేశానికి శరణ్యం అని అతనేమనలా. అంటే అప్పుడు మీరు అన్నట్టు యుద్ధం ప్రకటించినట్టు అవుతుంది. హిద్మా ఆయన చనిపోయాడు, యుద్ధం చేశాడు అని అంటే దాన్ని సమర్థించడమా? ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది అని అంటే మనం ఇరాన్ని సమర్థించినట్ట? ఆయన జరుగుతున్న దాన్ని చెప్పాడు అంతే, దాన్ని ఏమీ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చింది అని. అలా అనుకుంటే నేను కూడా నా కథల గురించి రాసినప్పుడు ముందు మాటలో స్పష్టంగా రాశా. ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడైనా పొరపాటున ఏ ఖనిజమో పడింది అని అంటే, విలువైంది ఏదన్నా కనుక్కున్నారు అని అంటే ఇంకా అక్కడున్న ప్రజలకు మూడిందనమాట, అక్కడున్న ట్రైబల్స్కి మూడిందనమాట. అందులో నేను అప్పటికి అదానీ గారు అప్పటికి ఇంకా రాలేదు నేను రాసినప్పటికీ. అప్పుడన్న ఈ సేట్జీలు అందరూ వచ్చేసేసి అక్కడ తవ్వకాలు మొదలు పెడతారు. అక్కడున్న ట్రైబల్స్కి ఒక బడిస్తారు, దానిలో టీచర్ ఉండడు. ఒక హాస్పిటల్ పెడతాడు, దానిలో మందులు ఉండవు, మందు షాప్ మాత్రం తెరిచి ఉంటుంది. అక్కడున్న జీవితాలన్నీ ధ్వంసం అయిపోతాయి. ఇదే మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి అని చెప్పాను. మరి ఇది కూడా రెచ్చగొట్టడమేనా? కాబట్టి నేనేం చెప్పానంటే, ఈ దేశం పుట్టక ముందే అక్కడ ఆదివాసీ ఉన్నాడు,
ఈ దేశం తర్వాత ఏర్పడింది, నీ చట్టాల తర్వాత ఏర్పడింది, కాబట్టి ఆదివాసీని కదిపే హక్కు లేదని నేను రాశాను. అంటే మరి అది కూడా దీని కిందగా వస్తుందా? నా అభిప్రాయం నేను రాశాను. అట్లా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడాల, రావణ్ అని ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో లేదు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది అన్నాడు కాబట్టి యుద్ధాన్ని ప్రోత్సహించాడు. అది ఎలా సమంజసం? అది యుద్ధాన్ని ప్రోత్సహించడం ఎలా అవుతుంది? ఆయుధాలు పట్టండి అన్న మాట అతను వాడలేదు, ఈ భావజాలమే శరణ్యం అన్న మాట అతను వాడలేదు. దాన్ని ఏ రకంగా మీరు అన్వయించారు జరుగుతున్నదని చెప్తే? అలాగే హెడ్మా గురించి మాట్లాడాడు. అవునండి, హెడ్మా అనేవాడు ఏమన్నా తన కోసం పోరాడా, లేకపోతే తన భూమి కోసం పోరాడా, తన ప్రైవేట్ ల్యాండ్ కోసం పోరాడా, లేకపోతే బ్యాంకులో 2000 కోట్లు ఎగ్గొట్టేసి అడవులకు పారిపోయాడా? ఏం తప్పు చేశాడు అతను? అక్కడ జరుగుతున్న ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాడాడు. మేబీ ఆ పోరాడే పద్ధతి తప్పు కావచ్చు, కానీ అతను పోరాడుతున్న కారణం తప్పు కాదు. అది చెప్పినందుకు ఈ ఉపా చట్టం పెట్టడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం, ఏ ఒక్కరు కూడా ఆమోదించాల్సిన విషయం కాదు. ఉపా చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ సింగిల్ మిషన్ తరఫున, ఏఎం తరఫున మా డిమాండ్ కూడా ఉపా చట్టాన్ని రద్దు చేయాలి. అలానే రావణ్ మీద పెట్టినటువంటి కేసుని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. బికాజ్ దేర్ ఆర్ నో గ్రౌండ్సే లేవు కనుక ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. మరొక్కసారి ఏ జర్నలిస్ట్ మీద కానీ, ప్రజల కోసం పోరాడుతున్న ఉద్యమకారుల మీద కానీ ఈ చట్టాన్ని ప్రయోగించకూడదు. దిస్ ఈజ్ మై డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. చట్టమే రద్దు చేయాలి, అది చెప్పాను ముందు. అది చెప్పాక మొదట చట్టం రద్దు చేయాలని చెప్పాక దీన్ని ఉపసంహరించాలని చెప్పాను. ఎందుకంటే చట్టం రద్దు ముందు జరగదు, ఉపసంహరణ ముందు జరుగుతుంది. కాబట్టి ఉపసంహరణ ముందు జరగాలి, తర్వాత చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంతృత్వ చట్టాలకి చోటు లేదు. నెహ్రూ గారు స్పష్టంగా చెప్పారు. ఏంటంటే కొంత విశృంఖలతో కూడిన స్వాతంత్రం కావాలా, లేకపోతే పూర్తిగా కంట్రోల్లో ఉండేటువంటి పద్ధతి కావాలంటే కొంత విశృంఖలత ఉన్నప్పటికీ నేను స్వేచ్ఛనే సమర్థిస్తాను తప్ప నియంతృత్వాన్ని సమర్థించనని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పారు. ఈ మాట ప్రజాస్వామ్యాన్ని ఆమోదించి ఎవరైనా చెప్తారు. కొంత దుర్వినియోగం జరిగినా పర్వాలేదు, కానీ స్వేచ్ఛను సంహరించకూడదు. థ్యాంక్ యూ. జై భీమ్.